ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్ వర్తన 2000 పెట్టిన వర్తన దానికి శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా 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 దొల్లా. టికెట్ 1000 రూపీస్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని అమ్మ మ్యూజిక్ అంటే జాతరలో బన్నీ డాన్స్ చేశాడు. ఇంకా అది 3000 కోట్లు పక్క. డిఎస్పీ దొల్లగొట్టాడు అన్న. ఈవెన్ అట్లా ఎట్లా ఆలోచించారని కూడా అర్థం కాలన్న. బాడీలకు అమ్మోర్తలు వచ్చినట్టు. డ్యాన్స్ కి అయితే పండగ అన్న, ఒకే మాట. డ్యాన్స్ కి పండగ. సంక్రాంతి పండగ ముందే వచ్చింది, డిసెంబర్ లోనే సంక్రాంతి పండగ. డ్యాన్స్ కి ఒకే సీన్ ఉంటది అన్న, జాతర సీన్. సినిమా మొత్తానికి హైలైట్ జాతర సీన్. ఫైట్ సీన్ ఎక్సలెంట్. అది అన్లిమిటెడ్ సీన్ అంటే సీన్. సినిమాకి అది 100 సార్లు చూసినా మళ్ళా దానికోసం వచ్చేస్తుంటారు ఫ్యాన్స్. శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది, దుమ్ము దులిపించింది శ్రీలీల. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. వేరే లెవెల్ ట్విస్ట్లు సూపర్. అసలు ఒక్కొక్క ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా 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 దొల్లా. డైరెక్షన్ దొల్లా. మ్యూజిక్ డిఎస్పీ దొల్లగొట్టాడు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని అమ్మ మ్యూజిక్ అబ్బా గూస్ బంప్స్ అన్న. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్. అసలు సీట్లు ఎవడు కూర్చోలేదు అన్న. మూవీ అన్న 100కి 1000% ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంట్ అన్న. ఇంటర్వెల్ బ్లాక్ కన్నా కొంచెం ప్రీ ఇంటర్వెల్ అంటే జాతర ఒక సీన్ ఉంటది అన్న. అది చెప్తున్నాను కదన్నా, దానికోసం ఫ్యాన్స్ కాదు 1000 సార్లు చూసినా తక్కువే అన్న. సీన్ సినిమాకి ప్లస్ అనే కాదు, హైలైట్ అది అన్న. 1000 కోట్లు కాదన్న, 3000 కోట్లు పక్క అన్న. 3000 కోట్లు పక్కా వస్తాయి అన్న. విజువల్స్, మ్యూజిక్, యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సాంగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3.5 గంటలు ఉంటది అనుకుంటా షో. ఎక్కడ మనకు అసలు బోర్ అయితే అనిపించదు. జాతర ఫైట్ చెప్తున్నాను కదన్నా, 100 సార్లు చూసినా మళ్ళా వస్తారు. దానికోసం 1000 కోట్లు జరిగిందన్నారు కదా. 1000 కోట్లకి క్లైమాక్స్ ఒక ఫైట్ సరిపోతుంది అన్న. క్లైమాక్స్ ఫైట్ అసలు ఆ రేంజ్ ఫైట్. ఈవెన్ అట్లా ఎట్లా ఆలోచించారని కూడా అర్థం కాలన్న. ఆ బండి మాత్రం జస్ట్ మనం అరవడానికి కూడా ఛాన్స్ లేదు, జస్ట్ అట్లా చూస్తున్నాను అంతే. క్లైమాక్స్ ఫైట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక చెప్పదగ్గ ఫైట్ అయితే క్లైమాక్స్ ఫైట్. అంటే జాతరలో బన్నీ డాన్స్ చేశాడు. ఇంకా అది బన్నీ ఇంకా ఇప్పుడు అందరికి తెలుసు అల్లు అర్జున్ అంటే డాన్స్ కింగ్ అని. నార్త్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది బన్నీ. ఇప్పుడు ఎగిరేసే కాదు, నాకు ర్యాంపేజ్. ఇంకా అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే జాతరలో ఒక డాన్స్ చేస్తాడన్న. అసలు అది బాడీలకు అమ్మోర్తలు వచ్చినట్టు ఊగిపోతాడు అసలు. అంటే డాన్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా మంచి మెసేజ్ ఇస్తాడు ఆడపిల్లలు ఎందుకని చెప్పేసి. సుకుమార్ మాత్రం ప్రతిదీ అంటే ఈ 3 years ఎందుకు టైం తీసుకునే దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. అసలు 3.5 hours మూవీ అయిపోయింది కానీ ఇంకా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది. అసలు రన్ టైం గురించి అసలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోయింది అన్నట్టు ఉంటుంది అన్న. అల్లు అర్జున్ కెరీర్ లో తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమా అయితే అన్న పుష్ప 2 మాత్రం. రంగస్థలానికి ఇంక కంపారిజన్ లేదన్న. ఫైట్ సీక్వెన్స్ అసలు రంగస్థలంలో ఫైట్ సీక్వెన్స్ అసలు ఇందులో 0.5% అంతే. క్లైమాక్స్ లో నేనంటే తక్కువ చేయడానికి కాదు, అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కొరియోగ్రఫీ చేశారు కానీ శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. గూస్ బంప్స్ అసలు మనం అరవడానికి కూడా స్కోప్ ఉండదు. అది ప్రతి ఒక్కరు రేపు రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు, క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు. అసలు ఊగిపోయినాడు అన్న. ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడో క్లైమాక్స్ ఫైట్ అట్లే. అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఫంక్షన్ లో చెప్పాడంటే అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో. అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు గంగోత్రి నుంచి ఇప్పటికి అల్లు అర్జున్ ఇక్కడికి ఎట్లా వచ్చాడనే దానికి అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. టికెట్ 1000 రూపీస్ అన్న. వర్తన 2000 పెట్టిన వర్తన దానికి. పుష్ప 2 రాకింగ్ అంతే. ఇంకా సమాధానం అంటే వాళ్ళు బడ్జెట్ అంతా పెట్టాను. సెకండ్ హాఫ్ లో ప్రతి సీక్వెన్స్ కి అసలు విజువల్స్ అన్ని అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన దానికి మనకి నీట్ గా కల్పిస్తాం. వాళ్ళు ఎందుకు అంత రేట్లు పెట్టినారు దానికి కూడా
జస్టిఫికేషన్ అంటే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అసలు పీక్స్ అనుకోండి, ఆ డబ్బులు చల్లేశారు అట్లా. రన్ టైం అసలు అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు ఉందన్న. ఆస్కార్ వచ్చింది, సినిమాకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాను. అంటే అల్లు అర్జున్ కి మాత్రం అల్లు అర్జున్ పడ్డ ఎఫర్ట్ కి, సుకుమార్ పడ్డ ఎఫర్ట్ కి ఆస్కార్ కు నామినేట్ చేస్తే పక్కా వస్తుంది అల్లు అర్జున్ కి మాత్రం. ఫాద్ పజిల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ ఉన్నంత లిమిట్ లో చాలా బాగా చేశాడు. ఫాద్ పజిల్ డామినేట్ చేశాడు అల్లు అర్జున్ అసలు. పుష్ప 3 అదే ఎందుకు సడన్ గా ఆపేశారు అన్నట్టు అనిపించింది సినిమా. పుష్ప 3కి చాలా మంచి లీడ్ వదిలాడు, పక్కా ఆశిస్తున్నాను అది. ఎందుకంటే ఆ సుకుమార్ పుష్ప ఎంత ఫ్రాంచైజీ తీసినా కూడా సుకుమార్ మీద నమ్మకం. సుకుమార్ ఎంత టైం తీసుకుంటే అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. సూపర్ తీసిన సినిమా మాత్రం. శ్రీలీల ఐటమ్ సాంగ్ అల్టిమేట్ అంతే, ఇంకా విజువల్స్ దుమ్ము లేపిన స్టెప్స్. ఇద్దరు శ్రీలీల మీద ఒకటి డాన్స్ చేస్తాడు అల్లు అర్జున్ శ్రీలీల కలిపి, అసలు హైలైట్ స్టెప్ అది. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్ వర్తన 2000 పెట్టిన వర్తన దానికి. శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా 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 దొల్లా. టికెట్ 1000 రూపీస్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని అమ్మ మ్యూజిక్. అంటే జాతరలో బన్నీ డాన్స్ చేశాడు, ఇంకా అది 3000 కోట్లు పక్క. ఇక డిఎస్పీ దొల్లగొట్టాడు అన్న. ఈవెన్ అట్లా ఎట్లా ఆలోచించారని కూడా అర్థం కాలన్న. బాడీలకు అమ్మోర్తలు వచ్చినట్టు. డ్యాన్స్ కి అయితే పండగ అన్న, ఒకే మాట. డ్యాన్స్ కి పండగ. సంక్రాంతి పండగ ముందే వచ్చింది, డిసెంబర్ లోనే సంక్రాంతి పండగ. డ్యాన్స్ కి ఒకే సీన్ ఉంటది అన్న, జాతర సీన్. సినిమా మొత్తానికి హైలైట్ జాతర సీన్. ఫైట్ సీన్ ఎక్సలెంట్. అది అన్లిమిటెడ్ సీన్ అంటే సీన్. సినిమాకి అది 100 సార్లు చూసినా మళ్ళా దానికోసం వచ్చేస్తుంటారు ఫ్యాన్స్. శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది, దుమ్ము దులిపిసింది శ్రీలీల. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. వేరే లెవెల్ ట్విస్ట్లు సూపర్ అసలు. ఒక్కొక్క ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా 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 దొల్లా. డైరెక్షన్ దొల్లా. మ్యూజిక్ డిఎస్పీ దొల్లగొట్టాడు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని అమ్మ మ్యూజిక్. అబ్బా గూస్ బంప్స్ అన్న. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్. అసలు సీట్లు ఎవడు కూర్చోలేదు అక్కడ. మూవీ అన్న 100కి 1000% ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంట్ అన్న. ఇంటర్వెల్ బ్లాక్ కన్నా కొంచెం ప్రీ ఇంటర్వెల్ అంటే జాతర ఒక సీన్ ఉంటది అన్న, అది చెప్తున్నాను కదన్న. దానికోసం ఫ్యాన్స్ కాదు 1000 సార్లు చూసినా తక్కువే అన్న సీన్. సినిమాకి ప్లస్ అనే కాదు, హైలైట్ అది అన్న. 1000 కోట్లు కాదన్న, 3000 కోట్లు పక్క అన్న. 3000 కోట్లు పక్కా వస్తాయి అన్న. విజువల్స్, మ్యూజిక్, యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సాంగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3.5 గంటలు ఉంటది అనుకుంటా షో. ఎక్కడ మనకు అసలు బోర్ అయితే అనిపించదు. జాతర ఫైట్ చెప్తున్నాను కదన్న, 100 సార్లు చూసినా మళ్ళా వస్తారు దానికోసం. 1000 కోట్లు జరిగిందన్నారు కదా, 1000 కోట్లకి క్లైమాక్స్ ఒక ఫైట్ సరిపోతుంది అన్న. క్లైమాక్స్ ఫైట్ అసలు ఆ రేంజ్ ఫైట్. ఈవెన్ అట్లా ఎట్లా ఆలోచించారని కూడా అర్థం కాలన్న. ఆ బండి మాత్రం జస్ట్ మనం అరవడానికి కూడా ఛాన్స్ లేదు, జస్ట్ అట్లా చూస్తున్నాం అంతే. క్లైమాక్స్ ఫైట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ ఫైట్ అయిపోయిన క్లైమాక్స్ ఫైట్. అంటే జాతరలో బన్నీ డాన్స్ చేశాడు, ఇంకా అది బన్నీ ఇంకా ఇప్పుడు అందరికి తెలుసు అల్లు అర్జున్ అంటే డాన్స్ కింగ్ అని. నార్త్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది బన్నీ. ఇప్పుడు ఎగిరేసే కాదు, నాకు ర్యాంపేజ్. ఇంకా అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే జాతరలో ఒక డాన్స్ చేస్తాడన్న. అసలు అది బాడీలకు అమ్మోర్తలు వచ్చినట్టు ఊగిపోతాడు అసలు. అంటే డాన్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా మంచి మెసేజ్ ఇస్తాడు ఆడపిల్లలు ఎందుకని చెప్పేసి. సుకుమార్ మాత్రం ప్రతిదీ అంటే ఈ 3 years ఎందుకు టైం తీసుకునే దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. అసలు 3.5 hours మూవీ అయిపోయింది కానీ ఇంకా అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ ఉంది. అసలు రన్ టైం గురించి అసలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడైపోయింది అన్నట్టు ఉంటుంది అన్న. అల్లు అర్జున్ కెరీర్ లో తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమా అయితే పుష్ప 2 మాత్రం. రంగస్థలానికి ఇంక కంపారిజన్ లేదన్న. ఫైట్ సీక్వెన్స్ అసలు రంగస్థలంలో ఫైట్ సీక్వెన్స్ అసలు ఇందులో 1% అంతే.
క్లైమాక్స్ లో నేనంటే తక్కువ చేయడానికి కాదు, అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కొరియోగ్రఫీ చేశారు కానీ శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. గూస్ బంప్స్ అసలు మనం అరవడానికి కూడా స్కోప్ ఉండదు. అది ప్రతి ఒక్కరు రేపు రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు, క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు. అసలు ఊగిపోయినాడు అన్న. ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడో క్లైమాక్స్ ఫైట్ అట్లే. అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఫంక్షన్ లో చెప్పాయంటే అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో. అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు గంగోత్రి నుంచి ఇప్పటికి అల్లు అర్జున్ ఇక్కడికి ఎట్లా వచ్చాడనే దానికి అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. టికెట్ ఎంత కొన్నారు? టికెట్ 1000 రూపీస్ అన్న. వర్తన 2000 పెట్టిన వర్తన దానికి. పుష్ప 2 రాకింగ్ అంతే. ఇంకా సమాధానం అంటే వాళ్ళు బడ్జెట్ అంతా పెట్టాను. సెకండ్ హాఫ్ లో ప్రతి సీక్వెన్స్ కి అసలు విజువల్స్ అన్ని అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన దానికి మనకి నీట్ గా కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు అంత రేట్లు పెట్టినారు దానికి కూడా జస్టిఫికేషన్. అంటే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అసలు పీక్స్ అనుకోండి. డబ్బులు చల్లేశారు అట్లా. రన్ టైం అసలు అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు ఉందన్న. ఆస్కార్ వచ్చింది, సినిమాకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాను. అంటే అల్లు అర్జున్ కి మాత్రం అల్లు అర్జున్ పడ్డ ఎఫర్ట్ కి, సుకుమార్ పడ్డ ఎఫర్ట్ కి ఆస్కార్ కు వీళ్ళు నామినేట్ చేస్తే పక్కా వస్తుంది అల్లు అర్జున్ కి మాత్రం. ఫాద్ పజిల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ ఉన్నంత లిమిట్ లో చాలా బాగా చేశాడు. ఫాద్ పజిల్ డామినేట్ చేశాడు అల్లు అర్జున్. అసలు పుష్ప 3 అదే ఎందుకు సడన్ గా ఆపేశారు అన్నట్టు అనిపించింది సినిమా. పుష్ప 3కి చాలా మంచి లీడ్ వదిలాడు. పక్కా ఆశిస్తున్నాను అది. ఎందుకంటే ఆ సుకుమార్ పుష్ప ఎంత ఫ్రాంచైజీ తీసినా కూడా సుకుమార్ మీద నమ్మకం. సుకుమార్ ఎంత టైం తీసుకుంటే అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. సూపర్ తీసిన సినిమా మాత్రం. శ్రీలీల ఐటమ్ సాంగ్ అల్టిమేట్ అంతే. ఇంకా విజువల్స్ తుమ్ము లేపిన స్టెప్స్. ఇద్దరు శ్రీలీల మీద ఒకటి డాన్స్ చేస్తాడు అల్లు అర్జున్ శ్రీలీల కలిపి. అసలు హైలైట్ స్టెప్ అది.